ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విశాఖలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరతో మా కరెస్పాండెంట్ వరప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నంలో చేసిన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి మనకి కేంద్ర మంత్రి పురంధేశ్వర గారు వచ్చారు. మనతో ఉన్నారు. మేడం, ఈ యోగాంధ్ర కార్యక్రమం విశాఖపట్నంలో చేయడం వల్ల ఎటువంటి ఈ విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయిలోని పేరు వస్తున్నది, అలాగే యోగాంధ్రపై మీరేమనుకుంటున్నారు? యోగా అనేది మనకి ఇది కొత్తది కాదండి, మనకి అనాదిగా వస్తున్నటువంటి ప్రక్రియ. అది మనం తిరిగి ఒక్కసారి మనకున్నటువంటి ఈ సంస్కృతితో మళ్ళీ మనం మనకున్నటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తు చేసుకోవటమేను. అందులోనూ భావితరాల వారికి ఖచ్చితంగా తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు వారికి కూడా దీని యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు విశాఖపట్నంలో ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో చేయడం వల్ల దీనిపై మనకి రాబోయే రోజుల్లోని పెట్టుబడులు కానీ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అందరూ ఇవాళ విశాఖ వైపు చూసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారిలో ఆలోచన కూడా రేకెత్తిస్తుంది. కొంతమంది దీనిపై ఏంటంటే విమర్శలు గుప్పిస్తున్నారు, కొంతమంది ప్రతిపక్షాలు. దీనిపై మీరేమంటారు? వాళ్ళ చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 177 దేశాలు మోడీ గారు ఐక్యరాజ్య సమితి యోగాని ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో వారందరూ కూడా చేస్తున్నారు. విమర్శలు చేసేటువంటి వారు మన సంస్కృతిని చూసి గర్వించాలి అని చెప్పి నేను భావిస్తాను. ఇది విన్నారు కదా, ముఖ్యంగా మన యోగాని చూసి అందరూ గర్వించాలి తప్ప ఏం లేదని చెప్పి చెప్తున్నారు. మరొక విధంగా చూసుకునేసరికి విశాఖ మాత్రం పెట్టుబడులు వచ్చే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ విశాఖలో జరుగుతున్న ఈ ఉత్సవం మాత్రం ప్రపంచ దేశాల్లో మాత్రం మంచి పేరు రావడం ఖాయమని చేసి పురంధేశ్వర గారు చెప్పారు. ఇది పురంధేశ్వర గారితో తాజా సమాచారం. కెమెరామెన్ ధనుష్తో వరప్రసాద్, విశాఖపట్నం.